రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు వేరుశెనగను సాగు చేశారు. 30 నుంచి 70 రోజుల దశలో పంట ఉంది. అయితే ఈ పంటకు తెగుళ్లు, పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో నూనె గింజల పంటల్లో ప్రధాన పంట వేరుశెనగ. గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 75 రోజుల దశ వరకు ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల వేరుశెనగ పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతానికి కనుక మన కరీంనగర్ జిల్లాలో కానీ లేదంటే మన రాష్ట్రంలో కానీ చూసినట్లయితే దాదాపుగా ఒక 500 నుంచి దాదాపు 1000 ఎకరాల్లో ఈ యొక్క వేరుశెనగ పంట అనేది సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేరుశెనగ పంటలో కనుక మనం చూసినట్లయితే దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే తామర పురుగు కానీ లేదంటే కాండం కుళ్ళు తెగులు కానీ ఇట్లాంటి తెగుళ్ళన్నిటిని కూడా గమనించడం జరుగుతుంది. మనకు మొదటి దశలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు అయినటువంటి తామర పురుగు కానీ లేదంటే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ గమనించినట్లయితే ఈ యొక్క వీటిని నివారించడానికి మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క ఎస్ఫేట్ అనే మందును, అదేవిధంగా మనం వేప నూనె మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క 1500 ppm వేప నూనెను కూడా 5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇప్పుడు ఎవరైనా రైతులు కనుక వేరుశెనగ వేయదలుచుకుంటే విత్తన శుద్ధిగా కూడా మనకు ఇమిడాక్లోపిడ్ మార్కెట్లో లభ్యమయ్యేటువంటి గౌచ్ అనే మందును కూడా మనం ఈ యొక్క 5 ml కనుక ఒక కేజీ విత్తనాన్ని కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్లయితే మొదటి దశలో ఎలాంటి రసం పీల్చే పురుగులు కూడా రాకుండా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇంకా సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి కూడా రైతు సోదరులందరూ కూడా ఇంకా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఫిప్రోనిల్ను 2 ml లీటర్ నీటికి కలుపుకొని ఈ యొక్క తామర పురుగును కానీ లేదంటే మనకు పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవేవీ లేకుండా ఓన్లీ తెల్లదోమ ఉన్నట్లయితే మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క డయాఫెన్తురాన్ అనే మందును కూడా మనం దాదాపుగా 1 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ దాదాపుగా ఈ తెల్లదోమను సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. తర్వాత మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఉలాల కానీ ఫ్లోమికామిడ్ అనే రసాయన మందును కూడా మనం ఈ యొక్క ఎకరానికి 80 గ్రాములు కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి కాకుండా ఇంకా మనకు ఆకు తినే పురుగులు, ఆకు చుట్టు పురుగు కానీ ఆకు తినే పురుగులు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే ఈ యొక్క ఆకు చుట్టు పురుగు కానీ ఎక్కువగా గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు కూడా మనం ఏం చేయాలంటే దాదాపుగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లేమ్ అనే మందును కానీ లేదంటే ఇంకా టెట్రానిలిప్రోల్ అనే మందులు కూడా మనం ఈ యొక్క ఆకు చుట్టు పురుగు కానీ లేదంటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా పొగాకు లద్దె పురుగుకు మనం ఎకరానికి దాదాపుగా ఒక 5 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నా కానీ వాటి యొక్క ఉధృతిని తెలుసుకోవచ్చును. అదేవిధంగా వాటి యొక్క తీవ్రతను బట్టి మనం మందును కూడా పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీటితో పాటుగా ఇంకా అక్కడక్కడ వేరు పురుగు కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది వేరుశెనగలో. ఈ యొక్క వేరు పురుగును గమనించినప్పుడు దాదాపుగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి అంటే మనకు ఈ యొక్క జీవన ఎంటమోపాథోజెనిక్ ఫంజీ అని చెప్పేసి బవేరియా బ్యాసియానా కానీ మెటారైజియం అనైసోప్లియా కానీ ఈ యొక్క వేరు పురుగును రాకుండా మనం 5 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేరు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఇవి ఒకవేళ దొరకని ఎడల మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క క్లోరోఫైరిఫాస్ మందును కూడా 2.5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క వేరు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా వేరుశెనగలో దాదాపు అక్కడక్కడ చూసినట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులను కూడా గమనించవచ్చు. ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి దాదాపుగా ఈ యొక్క కాపరాక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందును కానీ లేదంటే కార్బెండిజం మరియు మ్యాంకోజెబ్ల మిశ్రమం సాఫ్ కానీ స్ప్రింట్ కానీ వీటిని అన్నిటిని ఈ యొక్క 3 మందులను కూడా మనం దశల వారీగా కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు కానీ మొవ్వు కుళ్ళు తెగులు కానీ మనం
రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మొవ్వుకుళ్ళు తెగులు అనేది ఎక్కువ చూసినట్టయితే దాదాపు ఈ యొక్క రసం పీల్చే పురుగుల వల్ల ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు స్ప్రెడ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క వేరుశనగ పంటలో వివిధ రకాల తెగుళ్ళు రాకుండా చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు దిగుబడులు కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉన్నది. పైన చెప్పినటువంటి ఈ యొక్క మనకు దగ్గరలో ఎలాంటి రసాయన మందులు కానీ లేదంటే జీవరసాయన ఎరువులు కానీ దొరికినప్పుడు వాటిని మనం సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క వేరుశనగ పంటలో కూడా దిగుబడులు ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నది.